పట్టణంలోని కొమరం భీం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. సోమవారం కాలనీ నుంచి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అక్కడికి చేరుకుని నిరసనకారుల సమస్యలు సావధానంగా ఆలకించారు. కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీల ఇండ్లకు ఇంటి పట్టాలు అందించడంతో పాటు కనీస వసతులు కల్పించాలని తురుందెబ్బ జిల్లా అధ్యక్షులు గుడెం గణేష్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రోడ్లు, వైద్యం, ఇతరితర సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇక స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారని చెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. ప్రధానంగా కొమరం భీం కాలనీ 72/23 సర్వే నంబర్లో గత చాలా సంవత్సరాల నుండి కూడా అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. కాబట్టి నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి, తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం, జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాసేవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, తప్పకుండా అక్కడ ఎవరైతే నివసిస్తున్నటువంటి కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళకు మీరు వెంటనే పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. అదేవిధంగా తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 1 నెల తర్వాత ఖచ్చితంగా మేము హైదరాబాద్కి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజాసేవ ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోకపోతే